Good morning, all of you. Let us continue the class. Yesterday we have discussed about the career opportunities. Now let us continue the subjects which we have left yesterday. And what, in addition to the traditional courses, every time we should be able to acquire some additional qualifications which will enhance your marketable capabilities, whereas you will be the most sought after by the industry. For example, let us take the example of foreign languages. Why we should study the foreign languages? Now, because of the globalization, everyone is visiting number of countries, and from throughout the country, number of countries have established their units in our country also, like German companies, Japanese companies, American companies, Chinese companies. All of them have established their units here. Even in our Indian units also have established their branches in different countries. Therefore, the knowledge of a foreign language will automatically add for your qualifications. So, therefore, you will be the number one person among the queue. Suppose if there are number of persons who are having only with basic qualifications, but you are having additional certificate course in a foreign language like French, German or Chinese, or some advanced diploma you are acquiring, then naturally you will be having the abilities to get selected into that any organization. కాబట్టి ఫారిన్ లాంగ్వేజెస్ ఇతర భాషలు విదేశీ భాషలు నేర్చుకోవటం అనేది కూడా చాలా ప్రధానమైన అవసరము. ఇది ఒక అడిషనల్ కోర్స్గా నేర్చుకోవచ్చు, లేదా ఫుల్ టైం కోర్స్గా కూడా మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే మనకు ఈ కోర్సెస్లో ఏ ఏ సంస్థల్లో మనకు బాగా ఉపయోగపడుతుంది? ఆల్ మల్టీనేషనల్ కంపెనీస్ మనం చూస్తే మారుతి సుజుకి, మారుతి అన్నప్పుడు సుజుకి అనేది జపనీస్ కంపెనీతో కొలాబరేషన్ ఉంది. క్యారియర్ ఎయిర్కాన్ అనుకున్నాం, అంటే మనకు ఎయిర్ కండిషనర్స్, క్యారియర్ ఎయిర్ కార్పొరేషన్ ఆఫ్ అమెరికా. ఇట్లాగే మనము బెంజ్ కార్లు, టొయోటా కానీ ఇటువంటివన్నీ కూడా, ఫియట్ కానీ ఇటువంటివన్నీ కూడా విదేశీ సంస్థలతోని మనం టైఅప్ అయి ఉన్నాయి. కాబట్టి విదేశీ సంస్థలకు సంబంధించిన ఇంజనీర్లు కూడా ఇక్కడ పనిచేస్తుంటారు. మనం కూడా ఒక్కోసారి అక్కడికి వెళ్ళి నైపుణ్యత పొందాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ దేశ భాషలకు సంబంధించిన కనుక నాలెడ్జ్ మనకున్నప్పుడు సహజంగా మనం సెలక్షన్కి అవకాశం ఉంటుంది. మనం ఉద్యోగం చేస్తున్న క్రమంలో కూడా రేపు విదేశీ పర్యటనలు కానీ ముందుగా ప్రిఫరెన్స్ ఒక విదేశీ భాషలు తెలిసిన వాళ్ళకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే సాఫ్ట్వేర్ కంపెనీస్, మన ఇన్ఫోసిస్ లాంటివి, సత్యం కంప్యూటర్స్ లాంటివి, ఇటువంటివి కూడా చాలా దేశాల లోపల చాలా బ్రాంచ్లు ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి ఆ దేశాలు పర్యటించేటప్పుడు కాస్త విదేశీ భాష తెలిసిన వాళ్ళు ఉన్నారు అనుకున్నప్పుడు ముందుగా ఆ సంస్థ నుంచి వెంటనే పికప్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి నువ్వు బీటెక్ చేసినా, బీఎస్సీ చేసినా, బీకామ్ చేసినా అదనంగా కనుక ఏదైనా ఒక ఫారిన్ లాంగ్వేజ్ కనుక మీకు తెలిసింది అన్నప్పుడు తప్పనిసరిగా మీ యొక్క అవకాశాలు అనేది మెరుగుపడడానికి అవకాశం ఉంది. ట్రావెల్ ఏజెంట్స్ కానీ, టూరిస్ట్ గైడ్స్ కానీ ఫారిన్ లాంగ్వేజ్ తెలిసినప్పుడు విదేశీయులతో కంపెనీ వాళ్లకు మన దేశంలో ఉన్న వాటిని అన్నింటినీ చూపించేటప్పుడు వాళ్ళ భాషలో మాట్లాడినప్పుడు సహజంగా నీకు పేమెంట్ ఎక్కువ కావడానికి, ఈ ట్రావెల్ ఇండస్ట్రీలో మనకు ఎక్కువ ఉద్యోగాలు రావడానికి కూడా మంచి అవకాశాలు అనేది ఉంటుంది. అట్లాగే టూరిస్ట్ గైడ్లకు కూడా మంచి అవకాశం అన్నది ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం ఈ ఫారిన్ లాంగ్వేజ్ని, అట్లాగే హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, హోటల్ ఇండస్ట్రీ అండ్ టూరిజం ఇండస్ట్రీ లోపల కూడా ఈ ఫారిన్ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళకు హోటల్స్ లోపలనే వీళ్ళంతా బస చేయడం జరుగుతుంది, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళకు మనము వాళ్ళ భాషల లోపల వాళ్ళు తెలిసిన భాషల్లో విదేశీ భాషలో కనుక మాట్లాడగలిగితే ఇంకా ఎక్కువగా ఆ హోటల్ బిజినెస్, హోటల్ ఇండస్ట్రీ అనేది ఇంకా డెవలప్ కావడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే సమయంలో మన ఎంప్లాయబుల్ స్కిల్స్ అనేది కూడా పెరగడం జరుగుతుంది అన్నమాట. దీంట్లో ఇవే కాకుండా ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం ద్వారా ఫుల్ టైం కనుక ఉంటే ట్రాన్స్లేషన్స్ కూడా, అంటే ఒక భాష నుండి ఇంకో భాషకు మన తర్జుమా చేసే వాళ్ళగా, మనం దుబాసీలుగా పనిచేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంటర్నేషనల్గా, నేషనల్ లెవెల్లో మనం చాలా రకాలైన కల్చరల్ ఈవెంట్స్ అండ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. విదేశాలకు సంబంధించిన వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు, విదేశీ ప్రతినిధులు వస్తుంటారు. అటువంటిప్పుడు ఈ ట్రాన్స్లేటర్స్ యొక్క అవసరం అన్నది చాలా ఉంటుంది. విదేశీ భాష కనుక తెలిసి ఉంటే వాళ్ళకు ఒక గంటకు 2,000 నుంచి 5,000 రూపాయల చెల్లించడం జరుగుతుంది. కాబట్టి నువ్వు ఏదైనా ఉద్యోగం చేసుకుంటూ
పార్ట్ టైం కూడా చేయడానికి అవకాశం ఉంటుంది, రెగ్యులర్గా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా మనకు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన యుఎన్ఓ కానీ, యుఎన్డిపి కానీ, WHO, యూనిసెఫ్, వరల్డ్ బ్యాంక్, IMF ఇటువంటి అంతర్జాతీయ సంస్థలన్నింటిలో కూడా ఉద్యోగాలు పొందాలనుకున్నప్పుడు ఐక్యరాజ్య సమితి యొక్క అధికారిక భాషలో కనీసం 2 తెలిసి ఉండాలి అని చెప్పేసి ఒక నిబంధన ఉంది. అంటే మనకు ఆల్రెడీ ఇంగ్లీష్ తెలుసు కాబట్టి ఇంకొక విదేశీ భాష కనుక తెలిసి ఉంటే ఇటువంటి సంస్థల్లో మనం ఉద్యోగం చేయడానికి, దేశ విదేశాలు తిరగడానికి, ప్రపంచవ్యాప్తంగా మన ఉద్యోగాలు చేయడానికి చక్కటి అవకాశము ఈ విదేశీ భాష అన్నది మనకు కల్పించడం అన్నది జరుగుతుంది. అంతేకాకుండా ఈ ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థలైన వాటిలో ఉద్యోగం చేయడం ద్వారా వచ్చే వేతనాల నుంచి ఏ దేశంలో కూడా పన్నును విధించడం అనేది జరుగుతుంది. వాళ్ళు పన్ను నుంచి పూర్తిగా మినహాయింపు పొందడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ దే హ్యావ్ ఎర్న్డ్ ఈజ్ కంప్లీట్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. సో దే హ్యావ్ అట్ ది సేమ్ టైమ్ ఎర్న్ మోర్ అమౌంట్ అండ్ గెట్ ఎ వెరీ గుడ్ నేమ్ అండ్ ఫేమ్. కాబట్టి ఇటువంటి ఈ ఫారిన్ లాంగ్వేజ్ ద్వారా మనకు అంటే మామూలు కోర్సు మీరు ఏదైతే చేయదలుచుకున్నారో బీకామ్ కానీ, ఎంకామ్ కానీ, లేకపోతే BA, MA, MSc ఇటువంటి చేస్తూ కూడా ఇటువంటి చేయడానికి మనకు ఒక చక్కటి అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. ఇంకొక విషయాన్ని మనకు ఈ ఫారిన్ లాంగ్వేజెస్ విషయంలో చెప్పదలుచుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థులకు ఒక చక్కటి అవకాశము ఈ విదేశీ భాషలు నేర్చుకోవడానికి. ముఖ్యంగా హైదరాబాద్ లోపల చాలా తక్కువ ఖర్చుతో విదేశీ భాషలు నేర్పించడం అన్నది జరుగుతుంది. విదేశీ భాషలు నేర్పించే సంస్థల లోపల ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ అని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఉంది. అదే గతంలో దీన్నే సిఫిల్ అని చెప్పేసి అనడం జరుగుతుంది. ఆ సంస్థ మార్నింగ్ అండ్ ఈవినింగ్ పార్ట్ టైం లోపల కూడా ఈ విదేశీ భాషలన్నింటిని కూడా నేర్పడం జరుగుతుంది. అట్లాగే ఉస్మానియా యూనివర్సిటీ కూడా విదేశీ భాషల మీద పూర్తిగా కోచింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇవే కాకుండా మన హైదరాబాద్లోనే ఉన్న రామకృష్ణ మిషన్లో కూడా కేవలం ఒక 600 నుంచి 700 రూపాయలు మాత్రమే ఫీజు తీసుకొని పార్ట్ టైం లోపల అంటే ఉదయము మరియు సాయంకాలం పూట ఈ విదేశీ భాషలను నేర్పించడం అనేది జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు తమకున్న సమయాన్ని వృధా చేసుకోకుండా ఇటువంటి అదనంగా కోర్సులు, సర్టిఫికేట్ కోర్సులు కానీ, డిప్లొమా కోర్సులు కానీ సంపాదించడం ద్వారా తమ ఉద్యోగ అవకాశాలను, ఒక మంచి జీవితాన్ని పొందడానికి ప్రయత్నం చేయాల్సిందిగా నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి మనకు? మోడలింగ్ అనగానే హై-ఫై సొసైటీకి సంబంధించిన కొద్ది మందికి మాత్రమే అని చెప్పేసి గతంలో అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మోడలింగ్ అన్నది సర్వసాధారణమైపోయింది. మోడలింగ్ లోపల చాలా రకాలుగా ఉన్నాయి. మామూలుగా ఫొటోస్ నుండి దీంట్లో కేవలం ఫిమేల్ మోడలింగ్ గురించే మనకు ఎక్కువగా తెలుసు. మేల్స్ కూడా ఈ మధ్యకాలంలో మోడలింగ్లో పార్టిసిపేట్ కావడం అనేది జరుగుతుంది. దీంట్లో ఫ్యాషన్ మోడలింగ్ ఇంక్లూడ్స్ ఫ్యాషన్ షూట్స్ ఫర్ మ్యాగజైన్స్, మెయిల్ ఆర్డర్ కేటలాగ్స్ అండ్ లైవ్ షోస్ ఫర్ రెప్యూటెడ్ ఫ్యాషన్ హౌజెస్. నెక్స్ట్ ఎడిటోరియల్ అండ్ ప్రింట్ మోడలింగ్ అంటే పుస్తకాల లోపల, మ్యాగజైన్స్ లోపల. ఫోటోగ్రఫీ ఫర్ మ్యాగజైన్స్ ఇంక్లూడింగ్ కవర్స్ లోపల మనకు మోడల్స్ యొక్క ఫొటోస్ రావడం అనేది యాడ్స్ లోపల ప్రధానంగా రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ కేటలాగ్ మోడల్స్ ఆర్ హైర్డ్ టు అపియర్ ఇన్ కేటలాగ్స్ టు సెల్ ఎవ్రీడే ప్రోడక్ట్స్, ఎనీ ప్రోడక్ట్స్ ఇంక్లూడింగ్ చిన్న టైర్ల నుంచి కార్లు అమ్మే వరకు కూడా మనకు మోడల్స్ మనకు ప్రదర్శించడం అనేది జరుగుతూ ఉంది. చిన్న స్కూటర్ల దగ్గర నుంచి 4 వీలర్స్ దగ్గర వరకు ఎనీ ప్రోడక్ట్స్కు మోడల్స్ అనేది కంపల్సరీగా మనకు బాగా కనిపించడం అనేది జరుగుతూ ఉంది. ఇవే కాకుండా కమర్షియల్ ప్రింట్ మోడల్స్ ఆర్ ఫోటోగ్రాఫ్డ్ టు ప్రమోట్ ప్రొడక్షన్ బిల్ బోర్డ్స్ బస్సెస్, మ్యాగజైన్స్ అండ్ న్యూస్ పేపర్స్. మనం ఎక్కడికి వెళ్తా ఉన్నా కూడా మనకు పెద్ద పెద్ద పోస్టర్స్ మీద అన్నిటి కూడా ఈ మోడల్స్ యొక్క మనకు కనిపించడం అనేది జరుగుతూ ఉంది. ప్రతి సెల్ ఫోన్ దగ్గర నుంచి ఏ చిన్న ప్రోడక్ట్ సంబంధించి అయినా కూడా మోడల్స్ ద్వారానే ప్రచారం అనేది చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా మనకు బాగా పాపులర్ మోడలింగ్ అనగానే ర్యాంప్ పైన నడిచేదాన్ని మనం మోడలింగ్ రన్వే మోడలింగ్ అని చెప్పేసి అంటారు. దాన్ని యూ మస్ట్ లుక్ కంఫర్టబుల్ అండ్ మేక్ ఈవెన్ ది డల్లియెస్ట్ అవుట్ఫిట్ లుక్ అట్రాక్టివ్ టు ది ఆడియన్స్. ఈ రకంగా ఏదైనా కూడా అంటే మనకు వస్తువులకు సంబంధించిన కానీ, దుస్తులకు సంబంధించిన కానీ వాటికి ప్రదర్శించేటప్పుడు ర్యాంప్ పైన నడవటం ద్వారా ప్రదర్శించడం అనేది. మోడలింగ్ ద్వారా చాలా చక్కటి అవకాశాలు, మంచి చక్కటి ఆదాయం రావడానికి అవకాశం ఉంది. తద్వారా తర్వాత ఈ మోడల్స్ అంతా కూడా సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్లుగా మారిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా మనం ఒకవేళ సినిమాలు కానీ ఇటువంటి కనుక ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ మోడలింగ్ని కూడా ఎవరికైతే ఉత్సాహం ఉందో అటువంటి వాళ్ళు దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ మోడల్స్ లోపల ఫీమేల్
మేల్ మోడలింగ్ అనేది కూడా ఈ మధ్య కాలంలో చాలా డెవలప్ అయింది. మంచి చక్కటి శరీర సౌష్ఠవం కలిగినప్పుడు చక్కటి దుస్తులతోని మంచి హెయిర్ స్టైల్స్కి సంబంధించినవి కానీ, డ్రెస్ సంబంధించినవి కానీ, ఇంకా వేరే ప్రోడక్ట్స్ సంబంధించిన వాటి లోపల కూడా మోడల్స్ యొక్క డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది కూడా మీరు మామూలు రెగ్యులర్ కోర్స్ చేస్తూ ఈ మోడలింగ్లో కూడా మనం వెళ్ళడానికి చక్కటి అవకాశం అనేది ఉంది అన్నమాట. ఇకపోతే మనం బయాలజికల్ సైన్స్ స్టూడెంట్స్కు ఉండే అవకాశాలు ఏమున్నాయి అన్న దాని గురించి మళ్ళీ ఒకసారి మనం చూద్దాం. అగ్రికల్చరిస్ట్గా సెటిల్ కావడానికి, బయోకెమిస్ట్ కావడానికి, బయో ఇన్ఫర్మేటిక్స్ కావడానికి, బయోటెక్నాలజిస్ట్, డైరీ టెక్నాలజిస్ట్, పౌల్ట్రీ సూపర్వైజర్, ఎన్విరాన్మెంటలిస్ట్, ఫిషరీ సైన్స్, ఫారెస్ట్రీ అండ్ వైల్డ్ లైఫ్, హార్టికల్చరిస్ట్, మెరైన్ బయాలజిస్ట్, మైక్రోబయాలజిస్ట్, ఇట్లాంటి ఎన్నో రకాలైన ఉద్యోగ అవకాశాలు అనేది మనకు ఉన్నాయి. కాబట్టి అందుకని చెప్పేసి దీంట్లో స్పెషలైజేషన్కి సంబంధించి ఇప్పుడు హార్టికల్చర్ సంబంధించింది ఉందనుకోండి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు సర్టిఫికేట్ కోర్సెస్ అనేవి, షార్ట్ టర్మ్ కోర్సెస్ అనేవి కూడా మనకు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఒకటి మన ఉదాహరణ తీసుకుందాం. మనం వెజిటేబుల్ కార్వింగ్ ఉంది. మనం ఏదైనా ఒక ఫంక్షన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ఆ వంటకాలకు సంబంధించినతో పాటు ఒక టేబుల్ మీద చక్కగా కూరగాయలతో తయారు చేసిన వివిధ రకాలైన బొమ్మలను మనకు ప్రదర్శనలోకి పెట్టడం అనేది జరుగుతుంది. అవి చూడగానే మనకు ఎంతో ఉత్సాహం అనేది చాలా చక్కగా ఉన్నాయని చెప్పేసి, డైనోసర్స్ దగ్గర నుంచి ఎన్నో రామచిలకల వరకు ప్రతిదీ కూరగాయలు తప్ప వేరే వాటితో ఏవీ లేకుండా కేవలం కూరగాయలతోనే ఏర్పాటు చేయడం. ఇటువంటి దాని కొరకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు ప్రతి సంవత్సరము ఒక 4 రోజుల ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. దానికి కేవలం 300 రూపాయల నుంచి 500 రూపాయలు. ఇప్పుడు విద్యార్థులు కనుక ఆ ట్రైనింగ్ పొందారనుకో, వాళ్ళ లీజర్ టైంలో కానీ, లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు కానీ, వాళ్ళ బంధువుల ఇళ్లలో కానీ, వేరే చోట కానీ ఇటువంటి వెజిటేబుల్ కార్వింగ్ కనుక నీకు చేయొచ్చు అని చెప్పేసి అనుకున్నప్పుడు అప్పుడు చక్కగా నీకు మంచి ఆదాయం సంపాదించడానికి అవకాశం ఉంది. నువ్వు ఒక ఫ్యాషన్గా కూడా దాన్ని ఉపయోగించుకోవచ్చు. అట్లాగే ప్రతి ఇళ్లల్లో ఉన్న పూల మొక్కలకు సంబంధించి కానీ, మిగతా వాటికి సంబంధించి వాటి మెయింటెనెన్స్ కూడా అవుట్ సోర్సింగ్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకున్న సైంటిఫిక్ నాలెడ్జ్ను దానికి ఉపయోగించుకొని వాటి ద్వారా మనం డెవలప్ చేసుకుంటే చాలా చక్కగా మన క్యారియర్ను డెవలప్ చేసుకోవడానికి అవకాశం. పౌల్ట్రీస్ చాలా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా పౌల్ట్రీ ఇండస్ట్రీ చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఇతర రాష్ట్రాలకు కూడా మనము ఎగుమతి చేయడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు కొన్ని లక్షల కోడిగుడ్లను ఎగుమతి చేయడం జరుగుతుంది. కోళ్ళను కూడా ఎగుమతి చేయడం జరుగుతుంది. ఈ కోళ్ళకు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి అన్నిటికీ వ్యాక్సినేషన్ చేయడం జరుగుతుంది. అవి చిన్న పిల్లలప్పుడు ఒక్కొక్కటి పొడుచుకొని చనిపోకుండా ఉండడం కోసం వాటి ముక్కులు కత్తిరించడం అనేది జరుగుతుంది. వాటికి వ్యాక్సినేషన్ ఇంజెక్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒక్కొక్క దానికి ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క పిల్లకు ₹1 చొప్పున ఒక ఫామ్లోనే ఒక్కోసారి 10,000 నుంచి 20,000, 50,000 బర్డ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇటువంటి చిన్నవైనా పర్వాలేదు, మనం ఇటువంటి ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయకుండా మనం టెక్నికల్ కనుక నేర్చుకుంటే అదనపు ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది, సాంకేతిక పరిజ్ఞానం రావడానికి అవకాశం ఉంటుంది, రేపు నీకు ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయి, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది కూడా పెరుగుతుంది. ఇట్లాగే ప్రతి ఒక్క రంగంలో అది ఒక బయోకెమిస్ట్రీ కావచ్చు, ఇంకా వేరే ఇతర రంగాలకు సంబంధించినవి కావచ్చు. ఇప్పుడు మనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, ఫోన్ను మనం రిసీవ్ చేసుకుందాం. హలో. హలో సార్. ఎస్. కొంచెం లౌడ్ స్పీకర్ పెట్టండి సార్. చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, వాయిస్ వస్తలేదు బయటకు.